అసలు తెలంగాణ రాష్ట్రానికి ఓనర్స్ ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది? నిరుద్యోగులు, విద్యార్థులు కదా. 1200 మంది. ఆ రోజు పృథ్వీ గారి నాన్నగారు ముచ్చర్ల సత్యనారాయణ గారు 1956 లో విద్యార్థి దశలో ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఉద్యమం. తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థుల ఉద్యమము, నిరుద్యోగుల ఉద్యమం. అవునా కాదా? అంటే 52లో ముచ్చర్ల సత్యనారాయణ గారు మొదలు పెట్టిన ఉద్యమము ఇవాళ 2025 వచ్చినా కూడా రాజకీయ నిరుద్యోగులందరికీ పదవులు వచ్చినాయి, కానీ నిరుద్యోగులకు మాత్రం మళ్ళా ఇందిరా పార్కే దక్కింది. ఇక డైరెక్ట్ అశోక్ మాట్లాడుతూ చుట్టపు చూపుగా వస్తున్నారు విటలు పృథ్వీ అని అంటుండు. చుట్టపు చూపుగా రాట్లే, రేవంత్ రెడ్డి గుండెలో బుల్లెట్ దింపడానికే వస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అది రేవంత్ రెడ్డి, మోడీయా, కేసీఆర్ ఎవడైనా సరే, పృథ్వీ అన్న నేను బతుకున్నంత కాలం నిజాయితీ, ధైర్యం, త్యాగం ఎక్కడ ఉంటే అక్కడ వాడు ఎవరినైనా గల్లబట్టి కొట్లాడతాం. అది మా రక్తంలో ఉంది, మా డిఎన్ఏలో ఉంది. మా అయ్యలు కొట్లాడారు, మేము కొట్లాడతాం, మా ముందు తరం కూడా కొట్లాడతాం. అయితే కమింగ్ టు ద సబ్జెక్ట్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ కు పోయిండు కదా, అవునా కదా? జర మనం కూడా కొంచెం పద్ధతిగా మాట్లాడదాం. ఎందుకంటే ముఖ్యమంత్రి చదువుకోలే, ఇన్ని రోజులు తొండలు ఉడుములు భాష మాట్లాడిండు. చదువుకొని వచ్చినాక మనం కూడా మాట్లాడదాం. అరే బాబు సొల్లే, హార్వర్డ్ స్కూల్ అంటే ప్రపంచంలోనే పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కి సంబంధించిన స్కూల్. హార్వర్డ్ అంటే బిజినెస్ స్కూల్. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రపంచంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు 180 దేశాల్లో ఎట్లా వ్యాపారం చేయాలి, ఎట్లా అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయాలనేది బిజినెస్ స్కూల్. అది భారతదేశ పాలనకు సంబంధించిన స్కూల్ కాదు. భారతదేశ రాజ్యాంగం చెప్పరు, అక్కడ తెలంగాణ ఆత్మ చెప్పరు. హార్వర్డ్ కు పోయితే బిజినెస్ స్కూల్ ఎంబీఏ చేయడానికి పోవచ్చు. సరే, హార్వర్డ్ కు పోయొచ్చింది అనుకుందాం. ముఖ్యమంత్రి గారు మీరు హార్వర్డ్ కు పోయొచ్చారు కదా, మీరు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిరు. డెమోక్రసీలో డిబేటు, డిస్కషన్, డైలాగ్ ఉంటది. భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. ఆపుతావా, నేను పని చేయాలా? ఇంటింటా సౌభాగ్యం, ఇందిరమ్మ రాజ్యం అని పెట్టారు. మరి దీనిలో ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ. వీళ్ళు ఏమని హామీ ఇచ్చిందంటే, గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజోవంతమైన మరియు సమగ్ర సుస్థిర తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితమిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్తు తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తరపున, రాహుల్ గాంధీ తరపున, సోనియా గాంధీ తరపున, ప్రియాంక గాంధీ తరపున దుద్దిల్ల శ్రీధర్ బాబు అనేట ఆయన ఇచ్చిండు. దుద్దిల్ల శ్రీధర్ బాబు చదువుకున్నాడా, ఉడతలు పట్టే భాష మాట్లాడేటోడా? చదువుకున్నాడే కదా. ఆయన వాళ్ళ నాన్నగారు కూడా ఒక పద్ధతి గల రాజకీయ నాయకుడుగా వచ్చినోడే కదా. మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివిండు, సివిల్స్ ప్రిపేర్ అయ్యింది కదా. వీఆర్ షేమ్ ఆన్ యూ మిస్టర్ దుద్దిల్ల బాబు. 2 సంవత్సరాలైంది, మీ ముఖ్యమంత్రి కంటే చదువు లేదు. నిన్ననే ఎల్కేజీకి హార్వర్డ్ స్కూల్ కు పోయిండు. మరి నీవేమైంది? నువ్వు ఇచ్చినావు కదా మేనిఫెస్టో. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లొచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? నిరుద్యోగుల వల్లనే వచ్చింది కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఏంది? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. మరి అలా ఈ మేనిఫెస్టోలో ప్రపంచ అందాల పోటీలు పెడతామని ఎక్కడన్నా రాసిర్రా? ప్రపంచ అందాల పోటీల్లో ఆ లండన్ ఆమె పోయి ఇక్కడ ప్రాస్టిట్యూషన్ పోటీలు జరుగుతున్నాయని ఇజ్జత్ తీసింది కదా. అంటే ప్రపంచ అందాల పోటీలు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నిరుద్యోగుల గురించి డబ్బులు లేవు. మూసీ నది మేకప్ చేయడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఈ మేనిఫెస్టోలో మూసీ నదికి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఉందా? ఎవడన్నా నదికి మేకప్ వేయగలడా? కానీ వీళ్ళు వేయగలరు. నదులకి మేకప్ ఎక్కారు. గతంలో ఉన్నాయనేమో నదులకి నడక నేర్పిరు, మోటార్లకు ఈత నేర్పిండు. ఈయన నదికి మేకప్ వేస్తాడట. మేకప్ వేయడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఇంకోటి, ఫ్యూచర్ సిటీ, 4th సిటీ కోసం 30,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుంటామని ఇక్కడ ఉందా? రైతు దగ్గరేమో 8 లక్షలకి 10 లక్షలకి ఎకరం భూమి తీసుకొని ఫారెన్ కంపెనీకి 1,30,00,000 అమ్ముతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి 30,000 ఎకరాలు తీసుకొని. అది మేనిఫెస్టోలో ఫ్యూచర్ సిటీ ఉందా? రేవంత్ రెడ్డికి ఏంటంటే ఫ్యూచర్ మీద బాగా నమ్మకం. ఆయన ఫ్యూచర్ లో ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటుండు, ఫ్యూచర్ లో రాష్ట్రపతి కావాలనుకుంటుండు, ఎప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడతాడు. అందుకనే ఇప్పుడు ఆయన ఎల్కేజీ హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడానికి పోయిండు కదా. ఇప్పుడు ప్రజెంట్ సిటీకి, ప్రజెంట్ తెలంగాణకి పనికిరాడు. 2047లో మనకి వస్తాడు. అప్పటిదాకా రేవంత్ రెడ్డి రిజైన్ చేసేయి.
ఫ్యూచర్ లో రాను. ఫ్యూచర్ ప్రజెంట్ సమస్యలు నీకు పట్టవు కదా. దావోస్ లో 100 కోట్లు ఖర్చు పెడతామని మేనిఫెస్టోలో పెట్టిరా? రేవంత్ రెడ్డి మన డబ్బులతోటి మెస్సీతో ఫుట్బాల్ ఆడతానని పెట్టిండా? రేవంత్ రెడ్డి మన డబ్బులతో హార్వర్డ్ లో ఎల్కేజీ చదువుకోవడానికి పోయినా పెట్టిందా? తెలంగాణ రైజింగ్, ఆపరాది, నాకు అసలే బీపీ ఎక్కువ. తెలంగాణ రైజింగ్ అని పెట్టిండు. ఆ 30,000 ఎకరాలు అది రియల్ ఎస్టేట్ వెంచరు, అది పెడతా అని చెప్పిండా? అంటే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు అమలు చేయమని అమెరికాలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనేది పబ్లిక్ పాలసీలో గవర్నెన్స్ నేర్పుతుంది. హార్వర్డ్ కు పోకముందు తొండల భాష, ఉడతల భాష మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు మీరు హార్వర్డ్ కు పోయినందుకు మా డబ్బులతో, సరే మా ముఖ్యమంత్రి చదువుకోవడానికి పోయిండు, నాకు చదువు రాదు చదువుకోవడానికి పోయిండు అని చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్. మరి చదువుకొని వచ్చినాక నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది తెలుసా? ఇయాటికి 765 రోజులైంది. ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిండు? డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 7 నుంచి ఈ రోజు వరకు 765 రోజులైంది. 765 రోజుల ముందు నువ్వు చెప్పిన జూటాబాజ్ అబద్ధాలన్నీ అయిపోయినాయి. ఇంకో 3 ఏళ్ళు అధికారం ఉంది. హార్వర్డ్కు పోయి వచ్చిన ముఖ్యమంత్రి, మారిన ముఖ్యమంత్రి, దయచేసి నువ్వు 765 రోజుల్లో 7 నిరుద్యోగులతో అన్నా 7 నిమిషాలన్నా చర్చలు జరిపిండా? మనం మార్పు రావాలని మనం కాంగ్రెస్ కొట్లాడితే దానికి కాంగ్రెస్ రావాలని సునీల్ కనుగోలు క్యాప్షన్ యాడ్ చేసిండు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే మా ప్రొఫెసర్ అరగోపాల్ గారు, మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, మా ప్రొఫెసర్ పిఎల్వి గారు, ఇట్లా మేధావులంతా, అల్తాసు జానయ్య గారు, వీళ్ళంతా ఏం చేసిర్రు? కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నాడు, కేసీఆర్ ని గద్దె దింపాలని చెప్పి మార్పు రావాలని పనిచేసిరా లేదా? మిస్టర్ కోదండరామ్, వీఆర్ షేమ్ ఆన్ యూ. నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, కానీ నిరుద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నావా? ఆకునూరు మురళి గారు, ఆయన ఐఏఎస్ పదవి రిజైన్ చేసి జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసిన అని చెప్పిండు. మరి ఆకునూరు మురళి గారు నీకు నెలకి జీతం వస్తుంది, మరి మా నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు మిస్టర్ ఆకునూరు మురళి? మా అల్తాసు జానయ్య గారు వచ్చింది మేనిఫెస్టో కమిటీలో, ఆయనకి వీసీ పదవి వచ్చింది, ఆయన మాట్లాడు. మా ప్రొఫెసర్ పిఎల్వి సార్కి ఏదో ఇచ్చిర్రు, ఆయన మాట్లాడు. అంటే వీళ్ళందరూ మనల్ని మోసం చేసిర్రా? మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద మనిషి, సుప్రీంకోర్టు, మరి ఆయనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిండు. నేను రావి నారాయణ రెడ్డి అవార్డు వచ్చింది. చావడానికి దగ్గరగున్న మీ అందరికి, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న మీ అందరికి పదవులు వచ్చినాయి, కానీ మా నిరుద్యోగులకు మాత్రం లాఠీ దెబ్బలు కొడుతున్నారు. ఆ రోజు మీ మీద లాఠీ చార్జ్ జరుగుతుంటే పృథ్వన్న నేను వచ్చి అర్ధరాత్రి 1 గంట వరకు ఉన్నాం. తర్వాత నేను పృథ్వన్న వెళ్ళిపోయినాక మళ్ళా మీ మీద వస్తే పృథ్వన్న తెల్లవారుజామున 5 గంటల వరకు ఉన్నాడా లేదా? ఇలా మేము రేవంత్ రెడ్డికి ఎందుకు దూరమైన? మీకోసం దూరమైన. మేము చుట్ట చూపుకు రాలే. ప్రతి నిత్యం తెలంగాణ సమస్యల మీద పృథ్వన్న నేను కొట్లాడుతున్నామా లేదా? మేమేమంటున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దీపాదాస్ మున్షి అనే ఒక ఆమె, సిడబ్ల్యూసి మెంబర్ అజయ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు, మీనాక్షి నటరాజన్ మా ఇళ్లకు వచ్చి మా ఇంటి చుట్టూ తిరిగి 6 నెలలు తెలంగాణలో ఉన్న 71 మంది మేధావులను కలిపేయమని చెప్పారు. వాళ్ళు ఏమి హామీ ఇచ్చిర్రు మేనిఫెస్టోలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిర్రు. ఇచ్చిర్రా లేదా? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటి వరకు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు టీచర్ జాబులు యాడ్ చేసిర్రు. వాళ్ళు కొత్త నోటిఫికేషన్ లేలే. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ కి 5,000 టీచర్ జాబులు ఇచ్చారు. గ్రూప్ 1 లో గతంలో 509 ఉంటే 60 గ్రూప్ 1 ఉద్యోగాలు యాడ్ చేసిర్రు. మనం నిజం చెప్పాలి ఏదైనా. అదే విధంగా మెడికల్ డిపార్ట్మెంట్ లో 6,300 ఉద్యోగాలకి నోటిఫికేషన్ పెట్టి ఎగ్జామ్ పెట్టిర్రు, ఇంకా కంప్లీట్ కాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇచ్చిన నోటిఫికేషన్ 6,300 మెడికల్ డిపార్ట్మెంట్, 5,000 టీచర్లు, 60 గ్రూప్ 1 మొత్తం కలిపితే 11,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చింది. కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎల్బీ నగర్ లో అబద్ధాలు చెప్తున్నారు. మరి 60,000 సార్లు అబద్ధాలు చెప్పినట్టే కదా. ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి పాలన గురించి ఒక ఆటో డ్రైవర్నో, ఒక క్యాబ్ డ్రైవర్నో, ఒక రైతును అడిగితే ఏమంటున్నారు? ఈయన కంటే ఆయన పాలనే బాగుంది అంటున్నారు. కొంతమంది కోపంతో ఉన్న వాళ్ళు వీడికంటే వాడే బెటర్ అంటున్నారు. అవునా కాదా? మనమంతా 10 ఏళ్లు కేసీఆర్ తో కొట్లాడి, కేసీఆర్ ఒక నియంతృత్వ పాలన చేస్తుండు, అప్పుల పాలు చేసిండు, నిరుద్యోగుల్ని మోసం చేసిండు అని కేసీఆర్ ని ఫామ్ హౌస్ కు పంపిస్తే రేవంత్ రెడ్డి ఎంత గొప్ప పాలకుడు అంటే ఫామ్ హౌస్ లో పడుకున్నాడే మళ్ళీ రావాలనే పాటలు వచ్చే విధంగా చేస్తున్నాడు. అవునా కదా? రేవంత్ రెడ్డి గారు, నీ టీం మొత్తం కరెక్ట్ అయిపోయింది. నీకు చదువు రాదు, నువ్వు హార్వర్డ్కు పోయినావు, గ్రేట్. హార్వర్డ్కు పోయి వచ్చినాక ఈ తొండల భాష, ఉడతల భాష బంద్ చేసి ఇమీడియట్ గా మిస్టర్ రేవంత్ రెడ్డి, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, నువ్వు మారిపోయిన రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పుడే రేపే మీరు నిరుద్యోగులతో చర్చలు జరపండి. మాకేమి ఇగో ప్రాబ్లమ్స్ లేవు, మేమేం రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు. నిరుద్యోగుల సమస్యని పరిష్కరించడానికి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం, ఎవరి గొంతైనా పిసుకుతాం. గుర్తుపెట్టుకోండి.
మాకు ఎటువంటి ఇగో ప్రాబ్లం లేదు. అదే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేసి డేట్లు ప్రకటించారు. ఒకసారి మీడియా వాళ్ళు చూడాలి. కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామాల ప్రణాళిక జాబ్ క్యాలెండర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల ద్వారా, సపరేట్ మిషన్ ద్వారా చేపట్టబడతాయి. దరఖాస్తుదారులు ఎవరు ₹1 ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. మరి దరఖాస్తుదారులు ఫీజు కట్టకుండా ఉద్యోగాలు అప్లై చేస్తున్నారా? ఇలా గ్రూప్ 1 నియామకాలు 1-2-2024 కంప్లీట్ చేస్తా అన్నారు. గ్రూప్ 2 నియామకాలు ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ అయినాయా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గట్టిగా అనాలా ఖబర్దార్. గ్రూప్ 3 నియామకాలు ఫేజ్ 1 ఫేజ్ 2 ఈ పాటికి అయిపోయినాయా? గ్రూప్ 4 నియామకాలు ఫేజ్ 1 ఫేజ్ 2 అయిపోయినాయా? మనం మేనిఫెస్టోలో ఉన్న అంశాలే అడుగుతున్నాం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఫేజ్ 1, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఫేజ్ 1, ఇవన్నీ కూడా 2024 1 జూన్ 2వ తారీఖు ముందే అయిపోవాలన్నాం. జూన్ 2 ఇప్పటికి 2 అయిపోయినాయి, అవునా కదా? అదే విధంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్లు, జూనియర్ లెక్చరర్లు, ఉపాధ్యాయులు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు. మరి మీరు ఇచ్చిన మేనిఫెస్టోని దేంతో కొట్టాలంటే ఆగినాం, 765 రోజులు ఆగినాం. ఇప్పుడు మా చేతిలో మేనిఫెస్టో ఉంది కాబట్టి చెప్పులతో కొట్టినాం. బిడ్డలారా, జెన్జీ ఉద్యమం స్టార్ట్ అయితే ఒక్కడు కూడా ఉండడు, భస్మం అయిపోతారు. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఇది. కేసీఆర్, రేవంత్ రెడ్డో ఎవడో నాయకులు చచ్చిపోలే. 69లో 370 మంది పిల్లలు చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇది విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలతో, రక్తంతో వచ్చింది. ఇవాళ రాజకీయ నాయకులు, అన్ని పార్టీ రాజకీయ నాయకులు తినే కూడు విద్యార్థుల రక్తపు కూడు. వీఆర్ షేమ్ ఆన్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కదా, జర ఇంగ్లీష్ లో నాకు వచ్చిన ఇంగ్లీష్ లో చెప్తున్నా రాహుల్ గాంధీకి. రాహుల్ జీ, one side you are holding holy constitution, on the other hand your Revanth Reddy government destroying the core values of Indian constitution. We are shame on you Mr. Rahul Gandhi. We are shame on you Mrs. Priyanka Gandhi. Madam Sonia ji, please rethink what is happening in Telangana. మీరు ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మార్పు రావాలి, సామాజిక న్యాయం కోసం తెలంగాణలో నియంత పాలన పోవాలి, ప్రజా పాలన రావాలని తిరిగినావు కదా రాహుల్ గాంధీ. ఇక్కడికి వచ్చిన మీ దీపాదాస్ మున్షి, మీ మీనాక్షి నటరాజన్, మీ అజయ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్లు మా ఇళ్లకొచ్చి మా నిరుద్యోగులందరినీ నమ్మించారు కదా. ఎక్కడికి పోయారు మీ హైకమాండ్? అంటే గుడారాలేసి ఎలక్షన్లు రాగానే గుడారాలేసి మోసం చేసి ఇంకో స్టేట్ కి పరిగెత్తిరా? ఐఎమ్ ఆస్కింగ్ మేడం మీనాక్షి నటరాజన్, one side you are telling I am not interfering in governance issues. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం అందరం ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకే కదా. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే గవర్నమెంట్ వచ్చింది. మీనాక్షి నటరాజన్ గారు మీ మీద లాఠీ చార్జీ జరుగుతుంటే నేను ఏఐసిసిలో ఉన్న అందరితో పంపిస్తే మీనాక్షి నటరాజన్ ఏమంటదంటే, నేను గవర్నమెంట్ లో ఇల్వాను కాను, నేను చాలా నిజాయితీగల నాయకురాల్ని. మరి పీకడానికి నిజాయితీ దేనికి మాకు? నువ్వు కాదు మీనాక్షి నటరాజన్, we have respect on you, we respect on your integrity and sincerity. రేవంత్ రెడ్డి గారు, మీ మీద వ్యక్తిగతంగా మాకు కోపం లేదు. 765 రోజులైంది, 7 నిమిషాలు కూడా మా నిరుద్యోగులు పిలవలేదు మీరు. దయచేసి మీరు రేపే ఇమీడియట్ గా చర్చలు జరపండి. ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా మీరే నిరుద్యోగులతో చర్చలు జరపండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్ని ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పుడు ఆయనకి స్కిల్ లేదని చెప్పి హార్వర్డ్కు పోయింది ₹1 ఖర్చు పెట్టి. మరి మా 50 లక్షల మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి స్కిల్ లేదు, ఇంగ్లీష్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు. నువ్వు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళందరికీ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇస్తావు? అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు. 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉంది, బడ్జెట్ క్లియరెన్స్ ఉంది. చాలా మంది విధవలు ఈ మధ్య టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తావు, నువ్వు సీఎం అయితే ఇస్తావా అని అడుగుతున్నారు. అరే, సీఎం కావాల్సిన అవసరం లేదు. దానికి రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న వాళ్ళ వయసు పెంచకుండా వాళ్ళని ఒక 5 ఏళ్లు ముందుకో 55 ఏళ్లు పెడితే అయ్యే ఉద్యోగాలు ఇవ్వచ్చు. 55 ఏళ్లకి ఎవరైనా పనిచేస్తుండా? వాళ్ళు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి, అందరం గవర్నమెంట్ ఉద్యోగాలు అడగట్లే. తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, తెలంగాణలో మానవ వనరులు ఉన్నాయి. తెలంగాణ అనేది జార్ఖండ్ తర్వాత మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా. మా ఒక్క ఖమ్మం జిల్లాలోనే 16 లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది, అబ్రకం ఉంది, గ్రానైట్ ఉంది, బాక్సైట్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, కోల్ ఉంది. ఇన్ని రకాల మినరల్స్ కి మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మీరు మూసీ నది ప్రక్షాళనకి, అందాల పోటీలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఫ్యూచర్ సిటీ కోసం ఖర్చు పెడుతున్నారు. దయచేసి ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య, ప్రపంచంలోనే అతిపెద్ద సమస్య పేదరికం. తెలంగాణ మిగతా రాష్ట్రాలకు కాదు,
తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. మీ పాలకులకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇలా నిరుద్యోగులు రోడ్డు మీద కూర్చుంటున్నారు. డైరెక్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ రాహుల్ గాంధీ, మేడం ప్రియాంకాజీ, మేడం సోనియాజీ, ప్లీజ్ invite the unemployed youth of Telangana. Otherwise, we will start Gen Z movement for this. We are requesting Revant Reddy also. Thank you. Jai Telangana. నిరుద్యోగి మేలుకో, తెలంగాణ ఏలుకో. నిరుద్యోగి మేలుకో, విద్యార్థి మేలుకో. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ దొంగ రాజకీయ పార్టీ నాయకులారా. జై తెలంగాణ.